ఏ పూల మొక్క అయినా సరే చెట్టుకి ఇలా పూచిన పువ్వుల్ని చూస్తుంటే మనసుకి ఎంతో హాయిగా అనిపిస్తుంది. ఇలా పువ్వులు పుయ్యాలి అంటే మనం రెగ్యులర్‌గా ఏదో ఒకటి ఆర్గానిక్ ఫర్టిలైజర్ అనేది ఇస్తూ ఉండాలి. అలా ఇస్తున్నప్పుడే మనకి చెట్టు నిండా పువ్వులు పూస్తూ ఉంటాయి. మనం చెట్టు నిండా పువ్వులు పుయ్యాలి అంటే మనం ఎక్కువ ఖర్చు పెట్టి తీసుకొచ్చి కెమికల్ ఫర్టిలైజర్స్ ఇవ్వాల్సిన అవసరం లేదండి. మన కిచెన్‌లో దొరికే వేస్టేజ్‌తోనే మనం ఇచ్చేయొచ్చు. ఇలా మనం ఇచ్చినప్పుడు మాత్రమే రెగ్యులర్‌గా పువ్వులు పూస్తూ ఉంటాయి. ఆ పువ్వుల్ని చూస్తే ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది. చెట్టు నిండా పువ్వుల్ని చూసినప్పుడు కలర్‌ఫుల్‌గా. మీకు ఏ పూల మొక్క అంటే ఇష్టం నాకు కామెంట్ చేయండి. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు హారిక క్రియేటివ్ ఐడియాస్. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. మీకు చెట్ల గురించి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను క్లియర్గా దానికి సంబంధించిన వీడియో చేస్తాను. ఒకసారి మన ఫ్లవర్స్ చూసుకుందాం. కలర్ఫుల్గా ఉందండి మన గార్డెన్. చెట్ల నిండా పువ్వులతో అండ్ మొగ్గలతోటి చాలా కలర్ఫుల్గా ఉంది. మనం ఫర్టిలైజర్ ఇచ్చే ముందు ఒకసారి ఫ్లవర్స్ అన్ని చూసుకొని నెక్స్ట్ వచ్చేసి ఫర్టిలైజర్ ఇచ్చేద్దాము. ఫర్టిలైజర్ ప్రిపేర్ చేసుకొని ఇచ్చేద్దాము. ఈ ఫ్లవర్ అయితే చాలా బాగుంటుందండి. నేను ప్రతి ఒక్క వీడియోలో ఈ చెట్టు గురించి నేను చెప్తూనే ఉంటాను, నాకు చాలా ఇష్టం అనేసి. అది పెట్టుకుంటే మనకి రెగ్యులర్గా ఫ్లవర్స్ అనేది ఇస్తూ ఉంటుంది. ఇది వచ్చేసి ఆరెంజ్ అండ్ పింక్ మిక్స్, చాలా పెద్ద పువ్వు వస్తుంది ఇది కూడా. ఈ కుండీలో ప్రతి ఒక్క కుండీలో టమాటా చెట్లు మొలిచినాయి. అవి కిచెన్ కంపోస్ట్ చేయడం వల్ల వచ్చినాయో లేకపోతే మా పిల్లలు ఏమన్నా టమాటో తెచ్చేసారో నాకు తెలియలేదు. ప్రతి ఒక్క కుండీలో టమాటో చెట్లు వచ్చినాయి. నేను ఇంకా తీసేయలేదండి. ఇంకా అట్లా మనకి ఏమైనా యూజ్ అవుతాయి కదా టమాటోస్ అనేసి. మనం బయట మార్కెట్లో కేజీలు కొనుక్కొచ్చినా కూడా అంత ఆనందం అనిపించదు. కానీ మన గార్డెన్లో మన కుండీలో ఒక్క టమాటో వచ్చినా కూడా ఎందుకో చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఒక్కటి వచ్చినా చాలు, ఎంత హ్యాపీ అనిపిస్తుందో వాటిని చూస్తే. నాకైతే ఆ చెట్టు నుండి కొయ్యబుద్ధి అయితే లేదు. అవి అట్లానే ఉంచేసా పండిపోయినా కూడా. ఈ ఫ్లవర్ చూడండి, దీన్ని చూస్తుంటే నాకు రోజ్ ఫ్లవర్ లాగా అనిపిస్తుంది ఎందుకో. అసలు ఇంకా విచ్చుకోలేదు. నేను పొద్దున్నే తీస్తున్న వీడియో, ఇంకా కంప్లీట్గా విచ్చుకోలేదు ఫ్లవరు. మంచి పింక్ కలర్లో నాకైతే ఒక రోజ్ ఫ్లవర్ చూసినట్లే ఉంది, మందారం ఫ్లవర్ కాకుండా. నాకు కొంచెం కోల్డ్ అయిందండి, వాయిస్ కూడా కొంచెం ప్రాబ్లం వస్తుంది, ప్లీజ్ అర్థం చేసుకోండి. చాలా చాలా మంచి కలర్ ఇది, చాలా పింక్, డార్క్ పింక్. ఒక రోజ్ ఫ్లవర్ చూసిన ఫీలింగే అనిపిస్తుంది నాకైతే దీన్ని చూస్తుంటే. నేను దాని చుట్టే తిరుగుతూ ఉన్నాను, ఆ ఫ్లవర్ చుట్టే వచ్చిన దగ్గర నుంచి. మీకు మందారం ఫ్లవర్స్ ఏ కలర్ అంటే ఇష్టం నాకు కామెంట్ చేయండి. అంటే మందారం పూలలో మీకు ఏ కలర్ అంటే ఇష్టము? నాకైతే ఎందుకో పింక్ అంటేనే ఇష్టము. నెక్స్ట్ ఇది వచ్చేసి కిచెన్ కంపోస్ట్ చేసుకున్నాను. కొంచెం గాలికి ఆరబెట్టుకుందాం అనేసి ఇట్లా ఆరబెడుతున్నాను. నెక్స్ట్ ఫర్టిలైజర్ ప్రిపేర్ చేసుకోవడానికి ఇవనేది రెడీ చేసుకున్నానండి. ఇవి వచ్చేసి బనానా పీల్స్. మనం బనానా తినేసిన తర్వాత వాటి తొక్కలన్నమాట. వీటిని బాగా ఎండబెట్టుకోవాలి. ఇవి ఇవ్వడం వల్ల మనకి పువ్వులు చాలా అంటే చాలా బాగా పూస్తాయి. నిజంగా అండి, నేను రెగ్యులర్గా వీక్లీ వన్స్ అయితే వేస్తూ ఉంటాను. కంపల్సరీ వేస్తాను వీక్లీ వన్స్. నేను ప్రిపేర్ చేసుకొని ఒక డబ్బాలో పెట్టుకుంటాను. అది వీక్లీ వన్స్ అయితే అది పౌడర్ అనేది చల్లేస్తూ ఉంటాను. ఇది కొన్ని కలెక్ట్ చేసి పెట్టుకున్నానండి. ఇది మనకి బయట జ్యూస్ షాప్లో అయినా తెచ్చుకోండి, మొహమాట పడకుండా అడిగి తెచ్చుకోండి. చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. వీటిని బాగా ఎండబెట్టాలి. మనకి సమ్మర్లో అయితే మహా అయితే ఒక 2-3 డేస్లలో ఎండిపోతుంది. కొంచెం వింటర్ సీజన్లోనే కష్టం అనిపిస్తుంది. అందుకని సమ్మర్ సీజన్లో కొంచెం ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనకి వింటర్ సీజను, రైనీ సీజన్లో వాడేసుకోవచ్చు. ఇది స్టోర్ చేసి పెట్టుకుంటే మినిమము 6 to 7 మంత్స్ అయితే ఉంటుంది. వాటర్ తగలకుండా బాగా డ్రై చేసుకొని మిక్సీలో పౌడర్ చేసుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా నేను బాగా ట్రై చేయడం వల్ల ఇట్లా వచ్చింది. కొంచెం తడిగా ఉన్నా కూడా ఇంత డ్రైగా పౌడర్ రాదు. నేను బాగా డ్రై చేసుకొని పౌడర్ చేసుకున్నాను. ఇది అనేది వాటర్ తగలకుండా పెట్టుకున్నామంటే 7 మంత్స్ ఈజీగా ఉంటుంది మనకి. ఇది
దీనికి క్యాప్ ఉంటుంది. నేను యూజ్ చేసుకున్న తర్వాత దీనికి క్యాప్ లిడ్ అనేది పెట్టేస్తాను. మనకి ప్లాంట్ సైజుని బట్టి ఇచ్చుకోవాలండి ఈ పౌడర్ అనేది. మనకి చిన్న ప్లాంట్ అయితే 1 స్పూను, మనకి పెద్ద ప్లాంట్ అయితే 2 స్పూన్స్ ఇచ్చుకుంటూ ఉండాలి. ఇలా ఇవ్వడం వల్ల మనకి మట్టిలో కూడా బలం అనేది పెరుగుతుంది. మనకి మెయిన్ మొక్క గ్రో అవ్వడానికి మట్టి మెయిన్ ఇంపార్టెంట్. మనం మట్టిలో ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా రెగ్యులర్గా అనేది ఏదో ఒకటి మిక్స్ చేసి పెడతా ఉంటే చాలా బాగా ఫ్లవర్స్ అనేది వస్తూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి నేను ప్లాంట్కి ఎలా ఇవ్వాలో చూపిస్తున్నాను చూడండి. మనము ఆ ఫర్టిలైజర్ ఇచ్చే ముందు కొంచెము మట్టిని లూజ్ చేసుకోవాలి. ఈ విధంగా కొంచెం గట్టిగా అయిపోతుంది కాబట్టి కొంచెం లూజ్ చేసుకొని ఈ పౌడర్ అనేది ఇవ్వాలి. అదే చెప్పాను కదండి, మనకి ప్లాంట్ సైజుని బట్టి. నేనైతే నాకు పాట్ పెద్దగా ఉంది కాబట్టి 2 స్పూన్స్ ఇస్తున్నాను. మీకు చిన్న సైజ్ అయితే 1 స్పూన్ ఇచ్చేయండి. రెగ్యులర్గా వీక్లీ వన్స్ అయితే ఇచ్చేయండి. మనం ఒకసారి పౌడర్ ప్రిపేర్ చేసుకున్నాము అంటే 7 మంత్స్ ఈజీగా ఉంటుంది కాబట్టి వీక్లీ వన్స్ అనేది ఇస్తూ ఉంటే బాగుంటుంది. ఫ్లవర్స్ కూడా చెట్టు నిండా పూస్తూ ఉంటాయి. నెక్స్ట్ ప్లాంట్కి కూడా ఇచ్చేస్తున్నాను. కొంచెం మట్టి అనేది లూజ్ చేసుకొని మనం పౌడర్ ఇచ్చేసి మళ్ళీ మట్టి అనేది క్లోజ్ చేసుకోవాలి. నాది స్పూన్ చిన్నగా ఉంది కాబట్టి నేను 2 స్పూన్స్ అయితే ఇస్తున్నాను. ఇచ్చేసిన తర్వాత మనం మట్టిని క్లోజ్ చేసుకోవాలి. ఏ ఫర్టిలైజర్ అయినా సాలిడ్ ఫర్టిలైజర్ ఇచ్చినప్పుడు మట్టి కొంచెం లూజ్ చేసుకొని ఇచ్చి మళ్ళీ మట్టి అనేది కవర్ చేసుకోవాలి. మనం కుండీలలో ఇట్లా గడ్డి మొక్కలు, పిచ్చి మొక్కలు వచ్చినప్పుడు వాటిని తీసేసుకోవాలి. మనం ఇన్ని ఫర్టిలైజర్స్ ఇచ్చి పెంచుకున్న మొక్క కంటే కూడా ఆ మొక్కలు చాలా స్ట్రాంగ్గా ఉంటున్నాయండి. నేను దాని రూట్స్ తీయడానికి కూడా ట్రై చేశాను, కానీ రూట్స్ అనేది రాలేదు. మనకి మెయిన్ మొక్క కూడా ఉండదు, అంత స్ట్రాంగ్గా ఉన్నాయి అవి పిచ్చి మొక్కలు అనేవి. ఇదే విధంగా మీ దగ్గర ఎన్ని కుండీలు ఉంటే అన్ని కుండీలకి ఇచ్చేసుకోండి. నేను వీడియోలో ఎంత అవుతుందని చూపించట్లేదు. మీ దగ్గర ఉన్న కుండీలన్నిటికి ఇచ్చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి నేను ఏ ఫర్టిలైజర్ ఇచ్చినా సరే మనం కొన్ని వాటర్ ఇచ్చుకోవాలి కంపల్సరీ. నేనైతే ఫర్టిలైజర్ ఇచ్చేసిన తర్వాత వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నా. బియ్యం కడిగిన నీళ్ళు ఇస్తున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.